దేశవ్యాప్తంగా బ్యాంకుల ఉద్యోగుల సమ్మె, కేంద్రం అత్యవసర సమావేశం. బ్యాంకు కార్యకలాపాలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశం. బ్యాంక్ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. డిజిటల్ లావాదేవీలు, బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ రంగ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాఫీగా కార్యకలాపాలు జరిగేలా చూడాలని చెప్పింది. ఈ మేరకు అత్యవసర సమావేశాలను ఏర్పాటు చేసింది. ఆర్థిక సేవల కార్యదర్శి అధ్యక్షన ఎస్బీఐ చైర్మన్తో పాటు జాతీయ బ్యాంకుల సీఈఓలు, ఎండీలు, ఇండియన్ బ్యాంక్ సంఘాలు పాల్గొనున్నాయి. వారానికి 5 రోజుల పనిదినాన్ని అమలు చేయాలని కోరుతూ మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనున్నారు. ఫలితంగా ప్రభుత్వ రంగ కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది. తమ డిమాండ్లపై ఈ నెల 23న చీఫ్ లేబర్ కమిషనర్తో జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చాయి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్. నెలలో 4 శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని యూఎఫ్బిఏ డిమాండ్ చేస్తుంది. అందుకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ యూఎఫ్బిఏ మధ్య 2024 మార్చిలో చర్చలు జరగగా ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా వీటిపై ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు వెళ్లారు. దీనిపై కేంద్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.